హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సేవి హరిప్రియ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే అది అయ్యప్ప మాలైనా భవానీ మాలైనా ఏ నియమమైనా సరే మనకి ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి మన సనాతన సంప్రదాయంలో. ప్రాతకాలం నిద్రలేగడం, బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే అందరూ కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఏదైతే చంద్రబాబు ఉన్నాడో ఆయన వాసుది తత్వాన్ని, ఆయన ఈ భూలోకంలోకి అమృత కిరణాలని ఆయన జల్లుతూ ఉంటారు. అది వాసుది తత్వం సమస్త జీవరాశులకి, ఇక వృక్షజాతులకి, మానవులకు కూడా అది ఎంతో ఆరోగ్యదాయకం. ఆ సమయంలో మనం లేవంగానే కాలకృత్యాలు తీర్చుకుని యోగా చేసుకుని చక్కగా స్నానం చేసి దైవారాధన చేయడం అనేది మనకి ఆయుష్ ఆరోగ్యము పెంచుతుంది. ఆ యొక్క టైంలో మనం దైవారాధన, దైవచింతన, మన భావాలు బలంగా మనం ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నా అప్పుడు నెరవేరుతాయి. అది ఎదుటివారి సంతోషాన్ని దోచుకునేటటువంటి కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరవు. మన సంకల్పాలు మాధవని చేరాలి అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం గొప్ప విశేషం. అలాగే సూర్య నమస్కారాలు, అలాగే భూమాతను పూజించడం, ఆమెను స్తుతించడం, ఇవన్నీ కూడా ఆరోగ్యం లెక్కల్లోకి వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మన సనాతన సంప్రదాయం అందరికీ ఆరోగ్యప్రదాయం, ఇహపరాలను ఇస్తుంది. ప్రసాదాలు కూడా అంతే. రామదేవుని పూజలో ఆవు పాలు, గోధుమ నూక, పంచదార అయినా, లేదా ఆవునీతితో దీపారాధన అయినా, లేదా షడ్రుషోపేతమైనటువంటి ఈ ఉగాది పచ్చడైనా, ఏదైనా కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించింది అయి ఉంటుంది. మనం ఈశ్వరుడిని పూజిద్దాం, ఇహపరాలు పొందుదాం. మీరందరూ కూడా స్వామిని పూజించండి, స్వామి కరుణకు పాత్రలు కండి, ఈ యొక్క సనాతన సంప్రదాయాన్ని ఆచరించండి, ఇహపరాలు పొందండి. నేను చెప్పింది సత్యం ప్రసాద్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.